హలో గాయ్స్, మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ అందరికీ సక్సెస్ ఎందుకు ఉంది, కొంతమంది సక్సెస్ ఎందుకు రావట్లేదంటే వాళ్ళందరి గురించి పక్కన పెడితే నా గురించి చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1.5 year 2 years అవుతుంది. సో నాకు ఎందుకు ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు, ఎందుకు నాకు ట్రాఫిక్ ఎక్కువ లేదు, ఎందుకు వ్యూవర్స్ నా వీడియోస్ చూడట్లేదు అంటే అందరు యూట్యూబర్స్ లాగా నేను ఏదో పెద్ద యూట్యూబర్ అయిపోవాలని అయితే నాకు లేదు. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను ఫ్యూచర్లో పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ అవ్వాలని. అది అవ్వాలి అంటే ఫస్ట్ మనము మన 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 మా మన మాట తడి, మన టాలెంట్ ఏంటి, మన ఆలోచన, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మన ఐడియాస్ ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతున్నాము, అసలు ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతున్నాము. వేరే యూట్యూబర్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఒక యూట్యూబ్ని నమ్ముకొని డబ్బులు యూట్యూబ్ మీద వచ్చే డబ్బుల పైన ఆధారపడుతూ రకరకాల ఛానల్స్ అన్నీ ఒక 10 ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క వీడియో 10 ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వీడియో పరంగా అది రాసుకున్న తర్వాత దాన్ని బాగా ఎడిటింగ్ చేసి మళ్ళీ వారి కింద ఒకరు కాదు ఒక 5-10 మెంబర్స్ వాళ్ళ వెనకాల వర్క్ చేస్తుంటారు. సో అందుకే ఆ వీడియో అనేది అంత ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా వస్తుంది. కానీ నా వీడియో ప్రజెంటేషన్ ఎందుకు ఇలా ఉంది అంటే నేను ఒక్కరినే అనమాట. నేను ఎడిట్ చేసుకుంటా లైట్గా పైన ఎడిట్ నేనే చేసుకుంటాను. నాకు ఎవరు హెల్ప్ చేయరు. సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా ఫ్రెండ్స్ ఎవరు రారు. నేను ఎవరితో సరిగ్గా అంటే నా బిజీలో నేను అయిపోయా. ఎప్పుడు పొలిటికల్ వీడియోలు చూడడము. నా ఇది ఏంటంటే నేను ఏదో పెద్ద యూట్యూబర్ అవ్వాలని కాదు. నేను చెప్పేది ఏంటంటే నేను అందరిలాగా రాయను, హార్డ్ వర్క్ చేయను, స్మార్ట్ వర్క్ చేస్తాను. జస్ట్ చూసుకుంటా ఆలోచిస్తాను, జరిగింది ఏంటి, అసలు జరగబోయేది ఏంటి, ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ప్రాక్టికల్గా ఆలోచించి నేను అప్పటికప్పుడు వీడియో క్రియేట్ చేసి చెప్తాను. కానీ ఏ విధమైన ఎడిటింగ్ అయితే అసలు చేయను నేను. దయచేసి మీరు దీన్ని గమనించాలి. అందుకే నా ప్రజెంటేషన్ అనేది బాగుంది. ఇంకోటి మెయిన్గా యూట్యూబ్లో వీడియో బాగుండాలంటే వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ బాగా వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, ప్లస్ ఎడిటింగ్ ఉండాలి. సో మ్యాటర్ ఉండాలి దాంట్లో. సో నాదేంటంటే ఓన్లీ మ్యాటర్ ఉంది, వాయిస్ సరిగా ఉండదు, అంత పెద్ద కెమెరాస్ కూడా వాడట్లేదు నేను. సో దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకోండి. నా ఐడియా నేను ప్రశ్నించే ప్రజల గొంతుగా నేను ఏదంటే పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి సంబంధించిన అంటే పొలిటికల్ పరంగా ఏదైనా ఛానల్ ఉంటే చాలా వరకు ఎవరిది ఇలాగా అసలు యూట్యూబ్ ఛానల్ అనేది పైకి రాదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 80-90% శాతం అందరు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇది చూపిస్తారనమాట. ఇట్లాంటి వీడియో ప్రాంక్స్ కానీ లేదంటే కామెడీ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోలే బాగా ఆదరిస్తూ చూస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ కొట్టి షేర్ చేస్తుంటారు. కానీ ఇట్లాంటి పొలిటికల్ వీడియోస్ పెడితే ఏదైనా ఒక దాని గురించి చెప్తుంటే ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. కానీ మనకు కావాల్సింది ఏంటి మెయిన్గా అంటే ఇప్పుడు రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ ప్రభుత్వం పాలకపక్షం ప్రతిపక్షం ఇప్పుడు ఏ విధంగా ఉంది, అసలు ఎందుకు ఇంత పేదరికం ఇలా ఉంది, ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ప్రతి గల్లీలో ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామాల్లో అసలు జాబులు చేస్తున్న సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి చనిపోయి వెళ్ళిపోయారు. ఎన్నో రూల్స్ పెట్టారు, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా పెట్టాలని చెప్పి మనకింత స్వతంత్రం ఇచ్చి మనకింత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఇట్లా ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోయిన తర్వాత వాళ్ళతోనే ఇవన్నీ మంటగలిసిపోయాయి, వాళ్ళతోనే అంతమైపోయేవన్నీ. మళ్ళీ ఎలా ఉండే సిచ్యువేషన్ అలా ఉంది. ఎక్కడ జరిగే గొడవలు అక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అవినీతి అక్కడే జరుగుతుంది, ఎక్కడ మోసాలు అక్కడే జరుగుతున్నాయి. అసలు ఏంటి చంపుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను, మీతో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే అది కేవలం నేను అంటే ఒక మనిషి అనేవాడు రావాలి, ఒక మనిషి అనేవాడు బయటికి రావాలి. మనకి సమాజం మార్చాలి అని ఒక ఆలోచన మనకు కలిగింది అంటే మనతో స్టార్ట్ అవ్వలేదని నా ఆలోచన. సో మంచి గొప్ప వ్యక్తులు పుట్టి చనిపోయారు మన తెలుగుదేశంలో. ఏంటండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడున్న డాక్టర్ కేఏ పాల్ గారు, వీళ్ళంత గొప్ప వ్యక్తులను, మంచి వ్యక్తులను, పేద ప్రజలకు ఒక రూపాయి ఆశించకుండా దానం చేసి ఎటువంటి ఆశ లేకుండా ఫ్రీగా మనస్ఫూర్తిగా దానం చేసిన వాళ్ళు, ప్రజలకు సహాయం చేసి చనిపోయిన వాళ్ళు వీళ్ళు గొప్ప వీరులతో సమానం. సో అలాంటి ఆలోచనతో ఉన్న నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నేను పొలిటికల్ లీడర్ వాళ్ళ ఫ్యూచర్లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంది మెయిన్గా ఏంటంటే
ఒక యాజ్ ఎ యూట్యూబర్గా ఒక చిన్న కామన్ మ్యాన్గా ఒక చిన్న యూట్యూబర్గా నేను బిగ్ బాస్కి వెళ్దామని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. కానీ ఏదో యూట్యూబ్ నుంచి నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఆ యూట్యూబ్ మీదనే నా లైఫ్ అంత ఉందని నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు. నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అని చెప్పి ఏ వీడియోలో కూడా అడగలేదు. మహా అంటే నేను పెట్టిన 300 వీడియోల్లో ఒక 2-3 వీడియోస్లో సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను అంతేగాని ప్రతి వీడియోలో నేను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని ఎవరికి చెప్పలేదు. సో దయచేసి నా కంటెంట్ని మీరు అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి నా ఆలోచన, నేను ఎవరికి యాంటీ కాదు. నేను పొలిటికల్ పరంగా వాళ్ళ వీళ్ళ గురించి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుతుంటాను కదా. నేను ఎవరి మీద నాకు కోపం లేదు. ఏ పొలిటీషియన్ అంటే నాకు వీడి ఇష్టం వాళ్ళ ఇష్టం అని అట్లా ఏం లేదు. నాకు ఏంటంటే అన్యాయం జరిగే చోట ప్రశ్నిస్తాను, అలాగే న్యాయం జరగాలి. ఎక్కడెక్కడైతే న్యాయం జరగలేదో దాని గురించి మాట్లాడతాను దానిపైన. సో నా ఆలోచనలు, నా థాట్ ప్రాసెస్, నేను చెప్పే విధానం అంతా డిఫరెంట్. ఏ ఎడిటింగ్ లేకుండా నార్మల్గా పెడుతూ ఉంటా వీడియోస్. దయచేసి మీరు ఒక పొలిటికల్ ఛానల్ మనది. అంటే పొలిటికల్ అంటే ఇప్పుడు అన్ని ఛానల్ ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మంచి కోసం ఒక నాలెడ్జబుల్ ఛానల్ అని చెప్పుకోవాలి. దయచేసి నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. మీరందరూ నా బాధని మీరు అర్థం చేసుకుంటారని చెప్తూ, చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళపైన వీళ్ళపైన వీడియోస్ చేస్తుంటే నా తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళు చేసే తప్పు, వాళ్ళు చేసే అవినీతిని నేను ముందు పెడుతున్నాను అంతేగాని వాళ్ళ మీద నాకు కోపం లేదు. వాళ్ళు మంచి చేయాలి, ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఏం ఉపయోగం అని చెప్పి నేను దానిపైన మాట్లాడుతున్నాను తప్పితే వాళ్ళ మీద నాకు కోపం లేదు. ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత చెప్పినా అంటే ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ నాకు అలాంటి మైండ్ సెట్ అయితే నాది అసలు కాదు. గొడవ పడితే ఒక సెకండ్లో గొడవ అవుతుంది, తర్వాత ఎందుకు గొడవ జరిగిందని చెప్పి బాధపడి నష్టపోయే తప్పితే అక్కడ ఏముండదు. మాట్లాడుకుంటూ సాల్వ్ చేసుకోవాలి. అందుకే ఈ రాజ్యసభలు, ఈ లోక్సభలు ఇవన్నీ ఎందుకున్నాయి, పార్లమెంట్ ఇవన్నీ ఎందుకున్నాయి? మాట్లాడి చర్చించుకోవడానికి. ఒకప్పుడు కత్తులతో, గుర్రాలతో, రకరకాల ఆయుధాలతో యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మాటలతో యుద్ధం చేసి గెలుస్తున్నారు. సో అప్పటికిప్పుడు సిస్టమ్ బాగా మారింది, మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ మీరు వేరే విధంగా, నాకు చంద్రబాబు నాయుడు అంటే పడదు, నాకు పవన్ కళ్యాణ్ అంటే పడదు, నాకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, నాకు రేవంత్ రెడ్డి గారు అంటే పడదు అని మీరు అట్లా అనుకోవద్దు. దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకుందని చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రిచర్డ్సన్ రాయుడు.